హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక ఆహ్, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు మార్నింగ్ తీసానండి బ్లాగు. సో, మంచంతా కమ్మేసిందండి. సో, మంచు చాలా కమ్మేసిందని, వ్యూ బాగుందని నేను వీడియో అయితే తీశాను. ఇది వ్లాగ్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ అండి. సో, చూడండి మంచు ఎంత కమ్మేసిందో. సో, అసలు ఏం కనబడట్లేదండి చుట్టుపక్కల మొత్తం. అంతా చీకటి చీకటిగా ఉందండి. సో, ఇది వచ్చేసి ఉదయం 5:30, 6 ఆ లోపలండి ఈ వ్యూ అంతాను. సో, మాకేంటంటే 5:30 నుంచే మీకు వాటర్ రావడం స్టార్ట్ అవుతుందండి. రోజు మా అమ్మ అయితే ఇంకా 5:30, 6 లోపే లేస్తుందండి. లేసి ఇంక వాటర్ పట్టుకోవాలి కదండీ! వాటర్ ముఖ్యం కదా! వాటర్ లేకపోతే మనకు ఇంకా ఏ పనులు చేసుకోలేం కదా! సో, అందులోనూ మాకు ఈ ఒక 4, 5 రోజుల నుంచి అంటే వరుసగా ఏం కాదు. 2 రోజులు వస్తున్నాయి, మళ్ళీ రావట్లేదు. ఈరోజు కూడా వాటర్ రావలేదండి మాకు. వాటర్ వస్తాయేమో అని తొందరగానే లేచాము. కాకపోతే రాలేవండి వాటరు. అందుకని ఇంక మా అమ్మ ఇంక వేరే దగ్గర వస్తున్నాయని, పక్క కాలనీలో వస్తున్నాయని బిందె అయితే తీసుకొని వెళ్ళింది. సో, అక్కడైతే తాగడానికి మాత్రం 2 బిందెలు పట్టుకొచ్చిందండి. ఇంకా ఇంకా అవి అన్నీ బకెట్‌లో అన్నీ నింపడానికి తీసుకొస్తే ఇంకా మేము మోయలేదండి మా అమ్మ అన్ని బిందెలు. సో, అందుకని తాగడానికి కడుక్కోవడానికి లేకపోయినా వాడుకోవడానికి కొన్ని ఉన్నా సరిపోతాయి కానీ తాగడానికైతే కావాలి కదండీ! సో, వాటి కోసం వెళ్ళిందండి. 2 బిందెలైతే తీసుకొచ్చింది. ఇంక వేరే వాళ్ళు కూడా ఇంకే ఆహ్, తీసుకొచ్చుకుంటున్నారండి వాటరు పక్క కాలనీలో. సో, చూడండి వ్యూ ఎంత బావుందో. మొత్తం మంచు వర్షం అయితే పడుతుందండి. చిన్న చిన్నగా వర్షం పడుతుంది వర్షము. అది దగ్గరగా చూస్తేనే కనబడుతుందండి మంచు వర్షం. దూరం నుంచి చూస్తే పొగలాగా కనిపిస్తుంది కానీ దగ్గర నుంచి గమనించి చూస్తే మాత్రం ఆహ్, చాలా వర్షం ఇది తుంపరు తుంపలుగా ఇలా పడుతుందండి. చాలా బావుంది. ఈ వెదర్ వల్లనో ఏమో ఈ వెదర్ చాలా మంచయితే పడుతుంది కదండీ! సో, ఇంకా టీవీలో కూడా ఇస్తున్నారు కదా! ఈ వెదరు బాలేదు. ఇంకా పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు బయటికి రాకండి. ఎండ వచ్చేంత వరకు అని చెప్తున్నారు కదా! సో, అలాగే ఉందండి ఈ వాతావరణం కూడా. సో, ఈ మంచు పోవడానికి ఉదయం 9 అయిందండి. సో, అప్పటి వరకి పోలేదనమాట ఈ మంచయితే. సో, ఈ మంచు వల్ల ఏందంటే ఇంకా జలుబు, దగ్గు అవి బాగా వస్తున్నాయి అందరికీ. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకి. సో, ఇవేందంటే టాబ్లెట్ వేసుకున్నా, ఏం వేసుకున్నా తగ్గేలా లేవండి. అవి తగ్గే టైంకే తగ్గిపోతాయి. ఈ జలుబు, దగ్గు కూడా. సో, నాకైతే అస్సలు తగ్గట్లేదండి. 2 వీక్స్ నుంచి ఇంకా ఉంది జలుబు. తగ్గట్లేదు. అందరికీ ఉంది మా ఇంట్లో. ఎక్కడ చూసినా ఇవేనండి. ఇంకా ఈ వాతావరణం కదా! అంతే కదండీ! ఇక్కడైతే ఇంక మా పిల్లలు ఏందంటే ఆడుకుంటున్నారు. మా పిల్లలండి అంటే అందరూ అంతేనా మా పిల్లలేనో తెలీదు కానీ వీళ్ళేంటంటే పొద్దున్నే 5:30కే లేస్తారండి. మా అమ్మ ఎప్పుడు లేస్తదో, మేమెప్పుడు లేస్తామో అప్పుడే మాతో పాటు లేస్తారు. కాసేపు పడుకోండిరా అంటే 8 వరకి పడుకోండి అంటే అస్సలు పడుకోరండి. ఎప్పుడు కూడా పడుకోరు. చిన్నప్పటి నుంచి అంతే అండి. ఇక్కడ మా అమ్మ హ్మ్, గిన్నెలైతే కడిగేసి ఇంకా లోపల తీసుకొచ్చి పెట్టేసిందండి. అస్సలు పడుకోరండి. ఎందుకో తెలీదు. మేము ఎప్పుడు లేస్తే అప్పుడే లేస్తారు, బయటకొస్తారు. చల్లగుందంటే వాళ్ళకి చలి ఉంటుందో, ఉండదో నాకు తెలీదండి. మనకైతే చాలా చలేస్తుంది. అంటే చిన్న పిల్లలు కదా! చలి ఉండదు అంటారు. మరి తెలీదు. ఇక్కడైతే వాటర్ లేవండి. హ్మ్, నల్లా రాలేదని చెప్తున్నాను కదా! సో, వాటర్ అయితే ఏం లేవు. ఇంకా పిల్లలున్నారు కదా! పిల్లలుంటే చాలా నీళ్ళు అవసరం కదా! అందులోనూ మా పిల్లలేందంటే ఎప్పుడు నీళ్ళ దగ్గర ఆడుతుంటారు. నీళ్ళన్నీ పడిస్తుంటారు. ఇంక అన్నీ ఖాళీ ఖాళీగా ఉన్నాయి. బకెట్లు, డ్రమ్ము అవన్నీ ఖాళీగున్నాయి. ఇంకొక రోజు మేము బట్టలు ఉతకకపోతే ఇంకా అవన్నీ చాలా బట్టలయిపోతాయండి. 2 రోజులకి 2 రోజులకి. ఇంకా ఇక్కడైతే ఓకే. ఒక హౌస్‌లో అయితే ఉన్నాయి. ఇంక పక్క దాంట్లో లేవు. ఇంక ఇవి సరిపెట్టుకోవాలి మేము.
రేపైనా వస్తుందో రాదో తెలీదు. అంటే అక్కడ రోడ్ చేస్తున్నారండి, రోడ్డు పని. హైవే రోడ్ చేస్తున్నారు కదా! సో, చెట్లన్నీ పడేస్తున్నారండి. సో, అట్లా పైపు పగిలిందంట. సో, దానివల్ల నీళ్ళనేవి సరిగ్గా రావట్లేదండి. ఇంకా వాళ్ళు బాగు చేసేంత వరకు ఎలాగో అడ్జస్ట్ చేసుకోవాలి నీళ్ళు. ఇక్కడైతే మా అమ్మ తీసుకొచ్చి అక్కడ పెట్టింది. నేను బాగుంటే నేను కూడా తీసుకొచ్చేదానండి. అంటే నాకు ఆపరేషన్ అయింది కదండీ! ఇప్పుడు మా బాబుకి 7 మంత్స్. అప్పుడే ఇంక బరువులు ఎత్తకూడదు కదా! సో, అందుకని నేను ఇంక మా అమ్మ ఎత్తుకొస్తుంటే నాకు బాధేస్తుంది. ఒక్కతే తీసుకొస్తుందని. ఇంక తప్పదు కదండీ! ఇక్కడైతే మా తమ్ముడేంటంటే ఉదయమే ఇంకా ఆహ్, పక్క ఊరికెళ్తున్నాడండి. ఎందుకంటే మా తమ్ముడు నైట్ పెట్రోల్ బంక్ దగ్గర ఫోన్ ప పడిపోయిందంట అండి మా తమ్ముడిది. సో, వెంటనే ఎళ్లి కంప్లెయింట్ ఇచ్చొచ్చాడు. వాళ్ళు పొద్దున వరకి మేము ఆహ్, ఆహ్, వెతికి పెడతాము అని చెప్పారు. ట్రాక్ చేస్తామన్నారు. సో, పొద్దున అవ్వగానే ఇంక వాళ్ళతో కాలేదు. ఇంక మా తమ్ముడి ఫ్రెండు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ఫోన్ నెంబర్ ఇస్తే ట్రాక్ చేసాడండి. ట్రాక్ చే చే చేయగానే ఆ ఫోన్ ఎక్కడుందో తెలిసిపోయిందండి. ఎక్కడైతే పోయిందో అదే ఊర్లో ఒకరింట్లో దొరికిందండి ఫోను. సో, తీసుకొని ఆ ఇంట్లో పెట్టుకున్నాడు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ స్విచ్ ఆఫ్ ఏమి అవ్వలేదు. రింగ్ అవుతుంది కానీ ఇంకా తీయట్లేదనమాట. ఇంకా మా తమ్ముడు కొంచెం అలర్ట్‌గా ఉండి తొందరగా వెళ్ళి ఆ ట్రాక్ ద్వారా వెళ్ళి తీసుకొచ్చాడండి ఫోనయితే. ఫోన్ దొరకగానే హ్యాపీగా ఫీల్ అయ్యాడండి మా తమ్ముడు. ఎవరికైనా అంతే కదండీ! ఫోన్ అంటే చాలా ఇంపార్టెంట్. ఏవో ఫైల్స్ ఉంటాయి. అందులో మా తమ్ముడు జాబ్ చేస్తాడు కదా! సో, దానికి సంబంధించినవన్నీ కంపెనీ నెంబరు అవన్నీ ఉన్నాయండి దాంట్లో. సో, అందుకని ఇంకా దొరకడం లక్కీ అండి. అసలు ఫోన్ పోయిందంటే దొరకడం అంటే లక్కీ అండి. లక్కీ. సో, ఇక్కడైతే పాలొచ్చాయండి. పాలు తీసుకుంటుంది మా అమ్మ. ఇక్కడ పాలైతే స్టవ్ మీద పెట్టేసిందండి. ఇంక మా పిల్లలు మొహం కడుక్కున్నారంటే అసలు ఆగలేరండి. పాలు పాలు అని అరుస్తూనే ఉంటారు. సో, వాళ్ళ కోసం ఇంక పెట్టేసిందండి. మేమైతే లేట్‌గా కడుక్కుంటాం. టీ తాగుతాం లేట్‌గా. ఇంక వాళ్ళు చిన్నపిల్లలు అసలు ఆగలేరు. ఇంక ఇక్కడ మొహం కడుక్కోమంటే ఎంత సతాయిస్తారండి. ఇంక మా పాప బ్రష్ చేసుకుంది. నేను మొహం కడుక్కోను అని చెప్పేసి ఇక్కడి వరకొచ్చింది. ఇంక మా నిస్సికైతే మొహం కడిగేసింది. లోపలికొచ్చేసింది. ఇంక మా పాప కడుక్కోమంటే ఇంకా మారం చేస్తుందండి. నేను కడుక్కోనని. అలా చేస్తారండి. అలా చేస్తే వాళ్ళకి ఆనందమో ఏంటో మరి. సతాయిస్తారు బాగా పిల్లలు. ఇంకా ఆమె వెళ్ళి నేనే కడుక్కుంటానని వెళ్ళింది. ఆమెను చూసి మా బుడ్డోడెళ్ళాడు. వాడికి నీళ్ళలో ఆడడం అంటే మహా ఇష్టం అండి. వాడికి నిన్ననే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. మా మా తమ్ముని కొడుక్కి. అయినా వాడు నీళ్ళలోనే ఆడుతున్నాడు. చూడండి. వెళ్దామా వద్దా అని చూస్తున్నాడు. వెళ్ళాడు ఆఖరికైనా. వెళ్ళి నీళ్ళల్లో ఆడుతున్నాడు. ఎంత ఇష్టమో వాడికి నీళ్ళల్లో ఆడడం అంటే. ఇదే అండి ఈరోజు వీడియో. ఆ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.